షార్క్స్ డేంజరస్ అని మీ జీవితంలో చెప్పారు. ఫైనలీ మీరు అండర్ వాటర్లో అందరూ భయం పడ్డడం మాత్రమే నేర్పించారు. మరది పర్ఫెక్ట్. మా తండ్రి నాకు చెప్పారు, ఈ ప్రపంచంలో మాకి నచ్చినదన్నిటికీ మేము కేర్ఫుల్గా ఉండాలని. ఎలాంటి మీరు కేర్ఫుల్గా లేదంటే ఆ వస్తువు మిమ్మల్ని డెస్ట్రాయ్ చేయొచ్చు. మీరు షార్క్స్ గురించి నేర్చుకోవాలంటే కేజ్ నుంచి బయటికొచ్చి నీళ్ళలోకి వెళ్ళాలి. నేను క్యూరియస్ షార్క్ని వెతుకుతున్నాను. అది కామ్గా స్విమ్ చేస్తుండాలి. నేను తన స్పెక్స్ని కిందికి వేసింది అని చూస్తే అప్పుడు వాళ్ళ స్పేస్ని నేను తీసుకోకూడదు అనిపిస్తుంది. ఆ సమయంలో నేను షార్క్ కింద స్విమ్ చేస్తా. పవర్ పొజిషన్ పొందటానికి షార్క్తో స్విమ్ చేయాలంటే మీరు షార్క్ లాగా థింక్ చేయాలా. అందుకే నేను నన్ను చిన్నగా చేసుకుంటా. ఎందుకంటే నేను ఎంత చిన్నగా అవుతానో అంత షార్క్స్ ని నా ఏరియాకి అట్రాక్ట్ చేసుకోవచ్చు. నో వెయిట్. హే టామీ, యా పోర్ట్ సైడ్కి వెళ్ళు. నాకు నువ్వు ఫ్రేమ్లో కావాలి. ఈ షాట్ని పాడు చేయాలని అనుకోవట్లేదు. దీన్ని చూసి అందరూ బాగుందనాలి. సరే తెంబా, ఏం చేస్తున్నావు? చేంజింగ్. వద్దు, వీఆర్ గోయింగ్ ఫర్ డైవ్. నేను అలా థింక్ చేయలేదు బంగారు. నన్ను ఎవరు చూసుకుంటారు? కమ్ ఆన్, నువ్వు కావాలి. నీకు తెలుసా నువ్వు నా బిడ్డలాగా, నేను ఇక్కడ మంచి మనిషిలాగే ఉన్నాను. అయితే నాకు నీ కళ్ళు నా ప్రైజ్ పైన ఉండాలి. హిస్ ప్రైజ్. షూర్ షూర్ షూర్, నువ్వు గెలిచావు. అమ్మాయిలు ఆల్వేస్ విన్. నువ్వు లేకుండా అలాగే ఉండదు. నువ్వు రైటే, నీ తలకాయ అలాగా కాదమ్మా. ఓ, నువ్వు ఇంకో సీజన్ ఉండు ప్లీజ్. ఏంటి? చండమారుతం వస్తుంది జూకి. మా వైఫ్కి మంచి రిటైర్మెంట్ ప్రామిస్ చేశాను. No, 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 no. We digress. ఓకే, రెడీ? Okay, ఓకే. so 1 2 3 రోలింగ్. మేము షార్క్ సైకాలజీని అర్థం చేసుకోవాలంటే ముందు మేము కేజ్ నుంచి బయట రావాలి. మేము నీళ్ళలోకి వెళ్ళి వాళ్లతోనే స్విమ్ చేయాలి. అయితే మీరేమైనా ఎందుకు ఇలా నాకు చేస్తున్నావు? వీటన్నిటికీ టైం లేదు కదా, తమాషా కాదు. ఫన్ చేస్తున్నాం అంతే. Shots. ఓకే ఓకే. యాజ్ అ ఫ్రీ డైవర్ నేను సర్ఫేస్ కి బ్రీచ్ చేసేకి వెళ్ళినప్పుడు నేను చాలా వల్నరబుల్. అందుకే నాతో ఉన్నాడు సేఫ్టీ మ్యాన్ థెంబా. నేను కేట్ తలలో వెనకున్న కళ్ళు. కేట్ నా వెనకున్న కళ్ళు. నేను 50 డైవ్స్ చేశాను, మరి నాకు 15 స్టిచెస్ అయ్యింది. చూసుకోండి. లవ్ బై. వాడు పళ్ళు పగులు కొట్టాలా అనుకున్నావా? హే, వస్తోంది. ఓ మై గాడ్ చూడండి. ఓహో, దీన్ని చూడండి. ఓ బాయ్, Wow. ఇక్కడ ఉన్నాడు. టామీ తీసుకురండి. బ్రింగ్ హిమ్ ఇన్. ఓకే ఓకే. ఓ, ఇది పెద్ద మేల్. ఏంటది? ఈసీ గైస్, ఇది ఆక్రోషంగా ఉంది. కేట్, కేర్ఫుల్ కేర్ఫుల్. ఓ, పట్టుకుంది పట్టుకుంది. ఈజీ ఫెలా, ఈజీ ఈజీ. ఓ, ఇది ప్రాణంతో ఉంది. నీళ్ళల్లో దాంతో పాటే వెళ్ళిపోకండి. హనీ తప్పుకో, అది ఫ్రేమ్లో రావాలి. రెండో షార్క్ వస్తోంది. ఇది ఫీమేల్ లాగా ఉంది. అవును, అలాగే ఉంది. ఇది పెద్ద గర్ల్. ఇది అలాగే ఉంది. Come on, baby, come on. వచ్చేసింది. బ్యూటిఫుల్. నేను నీతో స్విమ్ చేస్తున్నా. ఏమని చెప్తావు? ఐ థింక్ వి గాట్ ఎ ప్లేయర్. నేను కింద వెళ్ళాలి, అన్ని చెక్ చేయి. ఆల్రైట్, కమ్ ఆన్ జెఫీ, రెడీనా? నేను కింద వెళ్ళి అన్ని చూస్తాను. తొందరలాగా అనిపిస్తుంది.
ఐఎమ్ టెలింగ్ యూ. బోట్లోకి ఎక్కండి, బోట్లోకి ఎక్కండి. జెఫ్ ఎక్కడ? జెఫ్ వచ్చి బోట్లోకి ఎక్కు, త్వరగా రా. ఏమైంది? ఏమైంది? కేట్ ఏమైంది? కేట్ ఏమైందో చెప్పు కేట్. జెఫ్ ఇంకా తెంబ ఎక్కడా? నేను ఇప్పుడు టెలివిజన్ లో హ్యాపీ బర్త్డే విష్ చేయడానికి వచ్చాను. మరి ఇప్పుడు ఐ హ్యాండ్ ఓవర్ టు రాన్ ఫర్ ద న్యూస్. థ్యాంక్ యూ డక్. మరి వస్తున్నాను. ఆ 19-year-old సర్ఫర్ చాలా బాగా గాయపడ్డాడు. ఈ రోజు పొద్దున్నే ఒక తెల్ల షార్క్ నుంచి వార్నింగే లేకుండా షార్క్ వచ్చి అటాక్ చేసింది. సీల్ ఐలాండ్ కి ఇంకా 40 నిమిషాలు ఉంది. అది 74,000 సీల్స్ కి ఇంటిగా ఉంది. అక్కడ వండర్ఫుల్ బర్డ్ సాంచురీ ఉంది. మీరు అక్కడ కేప్ కామరెంట్, బ్యాంక్ కామరెంట్ చూడొచ్చు. మీరు షార్క్ ని చూసారా? అవును అవును, చాలా షార్క్స్ ఉన్నాయి అక్కడ. Sharks కూడా నీళ్ళు చూడొచ్చు. నీళ్ళ లోపలికి వెళ్ళి చూడాలా లేదా కేజ్ లోనా? లేదు, అలా ఫోటో చేయలేము. తీయచ్చా? మేము అక్కడ షార్క్ డైవింగ్ చేసేలే. నీళ్ళలో కుదరదా? మీరు లక్కీగా ఉంటే వేల్స్ ని కూడా చూడొచ్చు. మేము షార్క్స్ ని చూడాలి. చెప్పేది అలాగా? నిజమే, మేము సరే. అలా చేయలేము. సరే, వాళ్ళు ఎలా చెప్తే అలా థ్యాంక్ యూ. ఆల్ రైట్. థ్యాంక్స్. హలో, ఓ గుడ్ మార్నింగ్ బంగారు. ఏంటి ఏమవుతుంది జూకి? బ్యాంక్ ఇంకా ఫోన్ వచ్చింది, నీ బోట్ తీసుకుంటారంట. లేదు లేదు, నాకు సెకండ్ మార్ట్గేజ్ వచ్చింది. అప్రూవల్కి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు నీ అసెట్స్ అన్నిటినీ లిక్విడేట్ చేయొచ్చంట. ఓ రియలీ? ఐ వాంట్ సీ దెమ్ ట్రై దట్. లాయర్ కావాలి. మంచి లాయర్ కావాలి, బ్యాడ్ లాయర్ కాదు. మంచి పాయింట్. సరే, గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏమంటే మాకు 3 దొరికారు. ఎస్, 3 tours. నో 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 నో, 3 జనాలు 1 టూరు. ఈ రోజు మొత్తం అంతేనే. సరే, మంచి హౌస్ బ్లెండ్. జెఫ్ కాల్ చేసిండే. నాకేమీ చెప్పొద్దు. వాడు చెప్పాడు నువ్వు తన కాల్స్ పిక్ చేయలేదంట. 1 year అయింది హనీ, నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి. సరే, వాడేం చెప్పాడు? వాడు నిన్ను అర్జెంటుగా మీట్ చేయాలని చెప్పాడు. మర్చిపోయావా? యూ లుక్ క్యూట్ టుగెదర్. మేము క్యూట్. అక్కడ చూడు, నవ్వుతున్నావు కదా నువ్వు. చూడు, నవ్వుతున్నావు. ఎస్, వెల్కమ్ అబౌట్ ద వొలాంటే. ఏమో మంచి వెదర్ లాగే ఉంది. సీల్ ఐలాండ్ కి ఇంకా జస్ట్ 45 minutes డ్రైవ్ ఉంది. ఓకే. మీరు ఎక్కడి నుంచి? లండన్. లండన్. కెమెరా ఉంది, మంచి ఫోటోస్ okay. తీస్తారా? థ్యాంక్స్. ఇది మీ సేఫ్టీ కోసం. వెల్కమ్ టు కేప్ టౌన్. థ్యాంక్ యూ. యా. టామీ, ఇది ఇలా వేసుకోవాలి బంగారం. ఇది మన సేఫ్టీ కోసమే. ఇలా ఇలా కాదు. హే గైస్, గుర్తున్నానా? వ్యాగ్లీ. గట్టిగా పట్టుకోండి, బయలుదేరుతున్నాం. ఈ బోట్లో అవుతుందా? సరే, రెడీనా? అమ్మా, ఏ టైప్ షార్క్స్ మేము చూస్తాము? ఎందుకంటే మా స్కూల్లో టైగర్ షార్క్ గురించి చదువుతాము. అటువైపు చూడండి. సో అక్కడ 2 వార్షిప్లు మీరు చూస్తున్నారా? అది ఇక్కడ ఉండేది సైమన్స్ టౌన్, ఒక మెయిన్ పోర్ట్, సౌత్ ఆఫ్రికన్ నేవీది. హోయా. చూడండి అక్కడ వేల్. టామీ, స్లో డౌన్. రండి చూడండి. అక్కడ ఉంది చూడు. ఓ వావ్. అది సదరన్ రైట్ వేల్. నేను ఎక్కడ చూడలేదు. మీకు తెలుసా రైట్ వేల్ అని ఎందుకంటారు?
ఎందుకంటే రైట్ లో స్విమ్ చేస్తారు. వాళ్ళని రైట్ వేల్ ఎందుకంటారంటే చాలా ఆయిల్ ఉంటుంది, మరి స్లో స్విమ్ చేస్తుంది. వాళ్ళు క్యాచ్ చేసేకి అది ఈజీ చేస్తుంది. ఓ, ఏం తెలుసా, లక్కీలీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. క్యాచ్ చేసేకి అంత ఈజీ కాదు. విన్నారా? మీరంతా విన్నారా? ఆ సౌండ్ ఎలా ఉంది? అది పెంగ్విన్స్ లాగే ఉంది. ఏయ్, ఎంత బాగుంది. మీరు అవన్నీ జాకాస్ పెంగ్విన్స్. ఓ అమ్మా, వాళ్ళు ఆస్ అన్నారు. ఇక్కడ ఏముంది తెలుసా? వరల్డ్ ఫేమస్ కేప్ ఫర్ సీల్స్. కేప్ లో ఉన్న పెద్ద సీల్ కాలనీ ఇది. మీరు దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ చిన్న లిటిల్ పాప్స్ ఉంటాయి. రీసెంట్ గా పుట్టిండేవి ఒక గ్యాంగ్ చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం 10,000 ఇక్కడ పుడతాయి తెలుసా? సాడ్లీ ఎన్నో పప్స్ ఫస్ట్ బర్త్డే చూసలే. దేర్స్ లోడ్స్. ఎంత బాగుంది చూడు. నేను పిక్చర్ తీసుకోనా? ఏం క్లిక్ చేసేది తెలుసా? అర్థమైందా? సీల్స్ ని షార్క్స్ తింటాయా? యప్, అవును తింటాయి. వాళ్ళకి అది ఫేవరెట్. సో వాళ్ళెక్కడా? వాళ్ళు అక్కడున్నారు. ట్రస్ట్ మీ. షార్క్స్ కి ఇదే లార్జెస్ట్ ఫీడింగ్ గ్రౌండ్ ప్రపంచంలో. మేము చూసే కయ్యేలే అంటే కూడా అవక్కడున్నాయి. హే, ఇది చాలా మంచి టూర్ హా. తీసుకో. ఆ సీల్స్ నిజంగానే చాలా క్యూట్ గా ఉండింది. పేస్ ది బిల్స్. అలా కనపడడం లేదే, బట్ స్టిల్ నువ్వు హాట్ గా కనపడతావు. హే టామీ, ఇది చాలా హాట్ గా ఉందిగా. యా, అది ఈ వయసులోనూ. గ్రేట్, ఇక్కడి నుంచి వెళ్ళు. బిల్జ్ నిండా వాటర్ ఉంది. ఇది కట్లస్ అనుకున్నావా? తెలీదు కేట్, దేన్నైనా స్టఫ్ చేయడానికి పెట్టుండాలి. సీకాక్ లీక్ అయిందేమో ఐ థింక్. మీరేమనుకుంటున్నారు కెప్టెన్? ఇది సీ కాకా? ఎందుకు? మళ్ళీ చెప్పండి. చెప్పింది బాగుంది. ఏ యాక్సెంట్? నా దగ్గర ఏ యాక్సెంట్ లేదు. సీకాక్ Seacock. సీకాక్ నువ్వేదైనా అనుకో. ఎనీవే, బోట్ ని ఒకసారి లోతుకు తీసుకెళ్లి చెక్ చేయాలి అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని మిస్ చేస్తున్నాను మ్యాన్. త్వరలోనే కలుద్దాం. హగ్. ఇంకా రావచ్చు. ఇంకొంచెం రైట్లో రా. ఆ గోడకి ముట్టకుండా రావాలి. అలా అంటే ఏంటి? నువ్వు ఒక టూర్ గైడ్ కాదు. అవును, నువ్వు చాలా మంచి చేస్తున్నావు కదా. నో, కానీ నీకేం గుర్తు చేయాలనుకుంటున్నానంటే మేము షార్క్స్ పై ఫిల్మ్ చేయాలనుకున్నాం, గుర్తుందా? వాటి మేటింగ్ కార్యాన్ని మేమే మొదటిసారిగా చూపించాలనుకున్నాము. కావింగ్ అది అవ్వలేదనిపిస్తుంది. సారీ, నువ్వు సాడ్ గా ఉన్నావు. అంటే నువ్వు సంతోషంగా ఉన్నావని. I am happy. కాదు కాదు, నువ్వు కోపంగా ఉన్నావు. నేను కోపంగా లేదు. కోపం లేదు. నీకు యాంగ్రీ అనిపిస్తుంది, బట్ ఐమ్ నాట్. యు గట్ నో ఐడియా నాకేమైందని. అదే ప్రాబ్లం. సారీ, నేను మైండ్ రీడ్ చేయలేను. ఎందుకు? వి ఆర్ మ్యారీడ్. యు షుడ్ బి ఏబుల్ టు. నువ్వు వెళ్ళావు, నేను కాదు. నీకు నేను వెళ్ళేది కావాల్సింది. నువ్వు ఫీల్ కావాలనే. నువ్వు నన్ను కేర్ చేయాలనుకున్నాను. నేను కేర్ చేశాను. అదే ప్రాబ్లం. నేను ఎప్పటికీ కేర్ చేస్తూనే ఉన్నాను, కానీ తెంబాతో అది జరిగిన తర్వాత నీతో ఉండడం అసాధ్యం. ఓ, తిరిగి వాటర్ కి వెళ్ళడానికి నీకు ఈజీగా కాదు కాదు, అది నీకు ఈజీ. నీకు నీపైనే జాలి కలిగించుకోవటం. ఇది నా తప్పు. అవును, నా తప్పు కాదు. అవును, నాకలా కాదు. తెంబా ఇక్కడ ఉండేవాడు. నీకు ఇది అర్థం అయ్యలే నాకు తెలుసు. అయితే ట్రూ. ఇప్పుడు ఇది నాకు ఇంపాసిబుల్ అయితే ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ. ఓ, నేను బ్యాంక్ గురించి విన్నా. వాళ్ళు బోట్ని తీసేసుకుంటారు. జూకి, నువ్వెందుకు నోరు మూసుకోకూడదు? నేను నిజమే చెప్పాను. నేను సహాయం చేయటానికి వచ్చాను. నన్ను మళ్ళీ తోయి. నీ సహాయం నాకొద్దు. ఎంత మొండితనం. నేను స్టబన్ అది కాదు. మొండితనమే. నేను కాదు. నా దగ్గర నీకు పని ఉంది, చాలా డబ్బు ఉంటుంది. నీ బోట్ని జాగ్రత్త చేసుకోవచ్చు. నీ ఫోన్ ఇవ్వు. ఇప్పుడుంది. కేట్, నన్ను పిలిచావా? లేదు. అతను సరిగానే చెప్తున్నాడు. నువ్వే మిస్ చేస్తున్నావు. దీనివల్ల అందరికీ నష్టమే. దీన్ని చూసావా? ఫ్యూల్ బిల్. దీన్ని పే చేయాలి. యా, తర్వాత చూడు, నాకు పే చేయాలి. ఇంకా అవును, వదిలేయ్. crazy వదిలేయ్. నే. నువ్వు నువ్వు షార్క్ crazy దగ్గర అంటున్నాను చిక్కుకున్నట్టు కదా. ప్రవర్తిస్తున్నావు. అంతే, ముందు అర్థం పో, చేసుకో. వెళ్ళి. ఇక్కడ చూడు హనీ, నువ్వు అవాయిడ్ చేసేది వర్క్ అవ్వలేదు. కిస్ చేసి మేకప్ చేసిడి.
మీరు చాలానే దగ్గరికి వెళ్ళాలి, మరి మీరు దాన్ని ఫీల్ చేయాలి, టచ్ చేయాలి. అవి మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి, మీరు ఎవరని వాళ్ళకి తెలియాలి, మరి మీకు ఏం తెలీదో దాన్ని టీచ్ చేయాలి. మరి కేజ్ నుంచి బయట వచ్చేది ఇంపార్టెంట్. Wow. ఇదంతా నేర్చుకోవడం Super గా చాలా ఉంది. ముఖ్యం తెలుసా. సో మీరు ఇదంతా దీన్ని చూసావా? వేల్స్ గురించి మీకు దీన్ని చేయగలిగే చాలా ఈ బాగా ప్రపంచంలో అర్థం ఇదొక్కటే. కావాలంటే మీరు పూర్తి ఇదంతా కథ తెలుస్తోంది. చెప్పేదంతా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మరి మీకు వేల్స్ దగ్గర కమ్యూనికేట్ చేయాలా, ఇదంతా మీకు బాగానే అర్థం చేసుకో. హే హలో హలో, క్యానీ మ్యాథిసన్, విలియం బ్రేడీ. చాలా సంతోషం. సైలెంట్ గా చాలా విషయాలు చేశారు. మీ తెలివితేటలు తెలిసి కూడా మిమ్మల్ని కోల్పోవడం చాలా తప్పు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా చేయొచ్చు. ఇది నా కొడుకు లూక్. హాయ్, నైస్ టు మీట్ యు. మరి నువ్వు మీ ఐబ్రోస్ చాలా అందంగా ఉంది. అద్భుతం, ఒరే దేవుడా. నిజంగా చాలా బాగుంది. ఓకే. సారీ, ఈ కాంప్లిమెంట్ ని పెద్దగా తీసుకోకండి. నాకు కూడా అవి చాలా ఇష్టం. దీన్ని ఆఫ్ చేద్దామా? ఆహా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓకే, ఒక చేస్తో ప్రారంభిద్దాం. మీ మంచి మనసు కోసం మనం చాలా గ్రేట్ వైట్ షార్క్స్తో డైవ్ చేయాలి. వెళ్దామా? గుడ్. నాకు ఒక ప్లేస్ తెలుసు. ఇక్కడ చాలానే గ్రేట్ కేజ్ ఆపరేటర్స్ ఉన్నారు కేప్ టౌన్లో. మనం గ్రేట్ వైట్ షార్క్స్తో ఈదాలి, అది కేజ్కి బయట. లేదు లేదు లేదు, వాడు కేజీ నుంచి బయట డైవ్ చేయాలి. చూడు లుక్, ఈ వీకెండ్ నీకు స్పెషల్గా ఉంటుంది, అదే కావాలి. రైట్. అంటే మీకు ఉత్త గ్రేట్ వైట్తో జంప్ చేయడం మాత్రం కాదు, మీకు జస్ట్ ఓకే, ఎలా డైవ్ చేయాలో మీరు నేర్పించండి. ఓకే. నేను 10 years షార్క్ గురించి స్టడీ చేశాను. కేజ్ నుంచి బయటకు వచ్చి స్విమ్ చేసేకి అంత టైం పట్టింది తెలుసా. నేను మండే మార్నింగ్ లండన్కి బిజినెస్ కోసం వెళ్ళాలి. ఆలోపు ఈ కోర్స్ని నేర్పించండి, మేము త్వరగా నేర్చుకుంటాం. కేజ్ నుంచి బయట రావచ్చని చెప్పావా? లేదు, 1 సెకండ్. జాన్ ఈ మీటింగ్ ని అరేంజ్ జాన్ చేశారు. ఫ్రాన్సిస్ సార్. నా పేరు జాన్ ఫ్రాన్సిస్. కాల్ మీ జెఫ్ ఇఫ్ యూ వాంట్. క్షమించండి జెఫ్, మీటింగ్ ని అరేంజ్ చేశారు. మీ దగ్గరే డీల్ ఉంది కేట్. నీ కోసమే వచ్చాను. కెమెరాతో ఎవరైనా వస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి. దాంతో పాటు ఫొటోస్ తీసుకోవాలి కదా లుక్. ఇప్పుడు నీ దగ్గరే ఈ డీల్ ఉంది. నువ్వు తప్పితే దీన్ని ఎవరు చేయలేరు. నీ వల్లే ఇది సాధ్యం కేట్. నా రీసెర్చ్ని పూర్తి చేశాను. నేను నీకు 1 lakh euros ఆఫర్ చేస్తున్నాను. నువ్వు మాతో డైవ్ చేస్తే నేను ట్రైనిక్ సర్టిఫైడ్. అలాగే సదర్న్ ఓషన్లో నేను 50 అడుగుల లోతులో సర్జరీ చేశాను. అది చాలా పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. అలాగే డీకంప్రెషన్ ఛాంబర్లో 1 వారానికి పైగా ఉన్నాను. దహాబ్లో బ్లూ హోల్లో చిక్కుకున్నాను. అది నా తప్పు కాదు. జేమ్స్ కెమెరాన్ రెస్క్యూ చేశారు. నేమ్ డ్రాపర్. కానీ అందుకు నేను సిగ్గుపడను. ప్రపంచంలోని తెలివైన వ్యక్తి నాతో ఉన్నప్పుడు నాకేంటి? అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. షార్క్తో స్విమ్మింగ్ నాతో సహా, అదే అల్టిమేట్. అక్కడ నీ ధైర్యాన్ని నేను చూడాలి. ఓకే, వెల్ ఈవెన్ నేను ఈ ఐడియా వద్దు అంటే ఇయాలో అబ్సల్యూట్ రాంగ్ టైం. షార్క్స్ మేటింగ్ టైంలో బయట కూడా చేయొచ్చు. మరి అండర్ వాటర్లో మీకు ఉండేకి ఇష్టం అవ్వదు. నాకు షార్క్తో మేట్ చేయాలని ఏం లేదు, దాంతో స్విమ్ చేయాలి. నేను ఈ డీల్ని ఇప్పుడే ఓకే చేస్తాను. గైస్, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. త్వరగా బయలుదేరండి. కమాన్ బాయ్, మీరు కొంచెం మెల్లగా వస్తున్నారు. కమాన్ బాస్, మనం దానికోసం వెయిట్ చేయలేం. త్వరగా రండి. కమాన్, త్వరగా. మనం బీచ్లోనే ఉండకూడదు. మనం దొంగలం, షెల్ సేకరించడానికి రాలేదు. త్వరగా డబ్బుని సంపాదించాలి. నీ వల్ల అవుతుంది, త్వరగా రా.
పెట్రోల్ కమెంట్, పెట్రోల్ రిసీవింగ్, గో హెడ్. మేము టయోటో పికప్ని మిల్లర్ పాయింట్లో చూసాము. ఏమైనా ప్లేట్స్ ఉందా? ప్లేట్స్ ఏం లేవు. వీళ్ళు అబెలోని దొంగల్లా ఉన్నారు. వాళ్ళు సీల్ ఐలాండ్కి వెళ్ళినట్టు ఉంది. వాళ్ళు తిరిగి రావడానికి 50-50 ఛాన్సే ఉంది. సో మీరు టో ట్రక్ని పంపించండి. అలాగే. దీనికి ఖచ్చితంగా ఎక్కువ డబ్బు వస్తుంది. ఇక్కడ ఇంకా ఎన్నో ఉన్నాయి. నాకు పెద్దగా ఒకటి దొరికింది. ఇక్కడ చాలా ఫ్యాట్గా ఒకటి ఉంది. కమాన్ బాయ్స్, చాలు వెళ్దాం. మళ్ళీ నేల మీదకి వెళ్ళాలి. రండి రండి, త్వరగా వెళ్ళాలి. మన దగ్గర సమయం లేదు. మెల్లగా మెల్లగా. కమాన్ బాయ్స్, నా కోసం వెయిట్ చేయండి. స్విమ్ చేయి, కమాన్. ఏ గాయ్స్, మెల్లగా. హే ఉండండి. ఏ గైస్, కమాన్ గైస్, ఉండండి. ఇక్కడ ఏదో సమస్య ఉన్నట్టుంది. థ్యాంక్ యూ, తీసుకో. గుడ్ మార్నింగ్. హలో. మీదా? అవును. చాలా వ్యత్యాసంగా ఉంది. అవును. కానీ సముద్రానికి ఇది చాలు. అవును. మాకు ట్యాంక్స్ వద్దు. ఓకే, నేను అండర్ వాటర్ మనం వెళ్తున్నాం నీళ్ళ అనుకున్నాను. లోపల వెళ్ళబోతున్నామా? నువ్వు కేజ్లో వెళ్ళాలి. నేను డౌన్ ద లైన్ పంపుతాను. మరి నేను నిన్ను కేజ్ నుంచి బయటికి రమ్మంటే అప్పుడు ఫ్రీ డైవ్ చేయాలి. షాక్స్కి బబుల్ సిస్టమ్ లేదు. ఓకే కూల్. నేను నా శ్వాసని 3 నిమిషాలు హోల్డ్ చేయగలను. నీ సంగతి? తెలీదు. స్నానం చేసేటప్పుడు ప్రాక్టీస్ చేశాడు. పదామా? డిక్. జాగ్రత్తగా రండి. హాయ్. నైస్ టు సీ యు అగైన్. హాయ్ గైస్, మిమ్మల్ని చూడటానికి సంతోషంగా ఎలా ఉంది. ఉన్నావు? వాడు స్మోక్ చేయొచ్చు అని చెప్పావా? బోట్లో స్మోక్ చేయకూడదు. నో స్మోకింగ్. డైవ్ చేయడానికే డబ్బులు ఇచ్చాను, స్మోకింగ్ ఆపడానికి కాదు. కమాన్, ఇక్కడికి 12 hours ఫ్లై చేయలేదా? డిడ్ యూ స్మోక్? నాకు సొంతంగా ప్లేన్ ఉంది, అందులో కూడా స్మోక్ చేస్తాను. బట్ ఇది నా ఓన్ బోట్ హనీ. నో స్మోకింగ్. ఓ ప్లీజ్. డాడ్, ప్రశాంతంగా చెప్పండి. కమ్ ఆన్, డోంట్ బి ఎ డిక్. డాడ్, డోంట్ బి ఎ డిక్. పుట్ ఇట్ డౌన్. ఓ మై గాడ్, అందరూ చెప్పడం వల్ల వదిలేస్తున్నా. ఇప్పుడు చాలా తర్వాత మీ అందరికీ ఒకటి చెప్తాను. నాకు చాలా కోపం వస్తుంది. బ్రేక్ఫాస్ట్. ఏ జెఫ్, నీకు బియర్ కావాలా? నాకొద్దు. నాకు కావాలి. నీకు కావాలా? యా. ఓకే, ఇకపై తాగకో. అవును. అవును.
దీని గురించి ఏమి ఇదేంటికి ఏంటికి ఇది జస్ట్ ఇన్ కేస్ చాలా అయితే అదేంటంటే కొన్నిసార్లు దురంతాలు అవుతాయి. ఎప్పుడు ఇలా అవుతుందా? అంటే కేట్తోనా? దురంతాలు ఎప్పుడు అవుతూనే ఉంటాయి మిత్రమా. లుక్, ఇక్కడికి వచ్చి చూడు, డాల్ఫిన్స్. వచ్చి చూడు ఎలా ఉంది. ఓ మ్యాన్, ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఇన్ని ఉంటాయా? లేదు లేదు, ఇది ఎప్పుడైనా ఒకసారి జరుగుతుంది. ఎంత క్లోజ్ ఇవి. యా, వావ్. పెద్దగా ఉండేది మాత్రం. అమ్మాయిలాగే డాల్ఫిన్స్ కూడా శబ్దం చేస్తుంది. ఎలా? దాని శరీరం దగ్గరికి మనం స్టిక్ ని తీసుకెళ్తే చాలా భయంకరంగా ఉంటుంది. కేట్ మాత్రమే ఇది చేయగలదు. ఓకే, రెడీ, గో. టేస్ట్ చేస్తావా? ట్రై చేయి. లేదు, ఐఎమ్ గుడ్. షార్క్స్ కి చాలా ఇష్టం. కేట్ చాలా ఏళ్ళుగా షార్క్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అలాగే దానికి నచ్చిన ఫ్లేవర్స్ కూడా అడుగుతుంది. ఇదే వాటికి చాలా ఇష్టమైనది. యా, రక్తం ఎస్, చాలా బాగుంది. చంక్స్. అవును, నువ్వు ఒక రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్ళినప్పుడు ఇది మాత్రమే మిగిలి ఉంది. గొప్పగా అనిపిస్తుంది. థ్యాంక్స్. షార్క్స్ ఎక్కడ? ఇక్కడికి వస్తుందా? షార్క్స్ చాలానే ఇంటెలిజెంట్. అయితే వాళ్ళకి ఇంకా తెలియడం లేదు ఆర్ఎస్విపి ఎలా చేసేదని. మీకు గ్యారంటీ చేసిండేది సీల్స్. అక్కడ చూడు. ఇక్కడ ఎంత ఉంటుంది? చేసా, 47,000 ఉన్నాయి. అవును, 1,00,000 సీల్స్తో స్విమ్ చేయడానికా? నేను ఊహించలేదు. నైస్. నువ్వు చాలా బాగా ఫొటోస్ తీస్తావు. థ్యాంక్స్. ప్రారంభిద్దామా? ఇవ్వు చూస్తాను. థ్యాంక్ యూ. దీనికి అంత డబ్బు ఇచ్చాను. సరే, 1000 ఫోటోలు తీయొచ్చు, కానీ ఒక్కటి మీదే ఫోకస్ ఉండాలి. ఎందుకంటే అతనే నిజమైన ఫోటోగ్రాఫర్. దానికంటే కొంచెం కాంప్లికేటెడ్. యా, నీకు అనిపిస్తుందా? ఇప్పుడు చూడు. నేనేమో చెప్పాలి. యా బ్యాక్లైట్తో షూట్ చేసేటప్పుడు సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. యా కాంపోజిషన్కి ఏవీ లేవు. సూపర్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీ గోల్ ని సాధించాలా? Oh, Dad. అప్పుడు Come నువ్వు on, తీస్తున్న please. ఫోటోలో ఏదో నేను ఒక విషయం విన్నాను. ఉండాలి. Come on, Come on. కాపాడదాం. బాగా ఎంజాయ్ చేయాలి. వీడు పిల్లాడివి కదా, వీడు తీస్తున్న ఫోటోస్ కూడా అదే విధంగా ఉంటుంది. నా తప్పే, దేనికి పనికిరాని విషయాలే చేస్తున్నాను. మీకు జీవితంలో ఎదగడానికి డబ్బులు అవసరం లేదు కదా. బొంగేం కాదు, పెరిగే వయసులో నా దగ్గర డబ్బులు లేవు. నేను ఇప్పుడు ఫోటోగ్రాఫర్ని. అలాగా? ఓకే, లుక్, ఇక్కడ ఉన్న ఈ విషయాల్ని ఫోటో తీసి నువ్వు ఎంత సంపాదించగలవు? వాగారా? నీ హాబీ నన్నేం ఫోటోగ్రఫీ పిలిచావ్? కదా. సారీ, నాకు సరిగ్గా వినపడలా. ఏ నేను జోక్ చేశాను. ఇలాంటి Serious చెత్త వాగుడు అవ్వకు. నాతో మొదలు పెట్టుకో. అందరినీ నవ్వించాలని చేశాను. అలా ఎప్పుడు మాట్లాడొద్దు. మర్యాద ప్రశ్నది. ఓకే, నన్ను క్షమించు. యా, నేను ఒక స్టూపిడ్ జోక్ ని చెప్పాను. ఇది నాకు ఎవరికి నీ జోక్ నచ్చదు. నచ్చలేదు. వావ్, తను ఎప్పుడు ఇంతేనా? ఈరోజు మంచిది. యూజువల్లీ ఇది 10కి 10 ప్రిక్. పుణ్యం చేసావు నువ్వు. ట్యాపింగ్ ఎందుకు? అలాంటి సౌండే. నువ్వు అప్పుడు వచ్చి చూడొచ్చు. ఇంకా కంటిన్యూ అవుతోంది. విశాలమైన సముద్రం, నువ్వు, నేను, మంచి జ్ఞాపకాలన్నీ వస్తాయి.
మెమొరీస్ గురించి ఫనీ థింగ్ అంటే మంచివి మెమొరీలో పెట్టి బ్యాడ్ని డిలీట్ చేయడం. అవును, చాలా చెడ్డ జ్ఞాపకాలు ఉంటాయిగా. నేను అనుకుంటున్నాను అదే ప్యానా? ఏం బ్యాడ్? కాదు, నా అర్థం నేనేమంటున్నాను నీకు తెలుసు. నేనేమంటున్నాను నీకు తెలుసు. నీ రింగ్ ఎక్కడ? క్షమించు, డబ్బులు లేకపోవడంతో. ఓ గాడ్. నీ ఉంగరం ఎక్కడా? వస్తోంది. వస్తున్నా. బ్రింగ్ హిమ్ బ్యాక్. అది ఎంత పెద్దగా ఉంటుంది? ఒక 3 meters. దీన్ని చూస్తున్నారా? ఎస్, దొరికిందా? Come on, boy. ఓ, నాయన, పెద్దగా చాలా ఉంది, పెద్దది. పెద్దగా దాని ఉంది. నోరు చూడు. వావ్, చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఇది ఉంది. బాయ్. అది మేల్ అని ఎలా తెలుసు? ఏనల్స్ ఫిన్స్ పై క్లాస్పర్స్ ఉన్నాయి. అది 2 penises లాగే ఉంటుంది. ఆల్ రైట్. ఇది బాగుంది. సో షార్క్స్కి చాలా సెన్సిటివ్ స్నాబ్స్ ఉంటాయి. వాళ్ళు మీ హార్ట్ రేట్ని ఫీల్ చేయొచ్చు. సో నర్వస్నెస్ సెన్స్ అవుతుంది. వావ్, దాని పళ్ళని చూడండి, ఎంత అందంగా ఉంది. దాని ఫిన్స్ ని చూడండి. రండి వెళ్దాం. మేము చేద్దాము. హే, నో ప్రెషరా. నీకు కావాల్సింటే నేనే ముందుగా దిగుతాను, అంటే అన్నీ చెక్ చేయడానికి. ఏం పర్లేదు. అంతా బాగుంటుంది. ఓకే, ప్రారంభిద్దాం. అడుగున ఫన్ ఉంటుంది. నా మంచి ఫ్రెండ్ని మళ్ళీ స్వాగతిస్తున్నాను. దీని లోపల దిగండి, దిగండి.
చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ చేతులు కాళ్ళు ఈ కేజ్ లోపలే ఉండాలి. మీరు చాలా క్యూరియస్ అయిపోతారు. నువ్వు బాగున్నావా? Yeah, I'm fine. బాగా అనిపించిందా? షార్క్స్ గాన్. కేజ్ పైన. ఓకే.
హే గుడ్. ఓకే గ్రేట్. షార్క్కి ఏమైంది? విల్ జస్ట్ కాల్ హిమ్ హియర్. ఉండేదో లేదో వాళ్ళ ఇష్టం. దేని వల్ల ఇవ్వలేకపోయారు? షార్క్స్ ఫీడ్ చేసేలే. హా? ఏంటి అదే చుట్టూ వేలాడుతుంది కదా? మాకు అవి ఈ పడవినే ఆహారం అని తెలుసుకోవాలనే ఉద్దేశం లేదు. వాటికి చేప తలే కావాలంటే మనం దాన్ని చూపించే వాటిని బయటికి రప్పించి బాగా ఆడుకోవచ్చు కదా. కానీ జెనీవా కన్వెన్షన్ కి అగెన్స్ట్ గా ఉంటుంది. ఏమీ అనుకోవద్దు, మేము షార్క్స్ ని కనబడతాం, అదే మా పని. నేను నమ్మలేకపోతున్నాను. టామీ, నీ గర్ల్ ఫ్రెండ్ ని పిలు. సరే ఓకే. ఊ, ఇది నా ఫేవరెట్. కింద ఎవరు చూడకండి, ఇలాంటి ఎవరికి దొరకదు. ఆహా ఔ. టామీ, put it in. వెళ్తూ ఉంది. ల్యూక్, యా కెమెరా తీసుకురా. ఇది చాలా బాగుంది. గోట్ ఇట్. గుడ్. లాంచ్ ప్యాడ్ చుట్టూ సర్కిల్ చేద్దాము. ఓకే, లోతుని గమనిస్తూనే ఉన్నాను. అంతా సరిగ్గా ఉంది. లూక్ కొంచెం కిందకే ఉంగు. కిందకు ఉంగండి అందరూ. అలాగే డీకాయ్ని ఫ్రేమ్ కిందకి వేసుకో. ఐఎమ్ రెడీ. అది కొంచెం కొంచెంగా బయటికి వస్తుంది. సో నువ్వు ఏమైనా కాస్త చేయాలో చెప్తావా? ఏంటిది? మీరు ఆడుకుంటున్నారా? కేట్, నువ్వేంటి ఆటలాడుతున్నావా? ఎంతసేపు ఇలా షార్క్లతో తిరుగుతూ ఉండడం, వేరే ఏం చేసే కవ్వదా? ఎంత పొద్దనా కానీ. షట్ అప్ డాడ్. ఓ ఓ ఓ, అక్కడ చూడండి, సూసైడల్ సీల్ 4 o'clock. ఎక్కడ? ఓ ఓ వావ్, ఓయ్ నాయనో. ఓ, దాన్ని చూసారా? సూపర్, ఇంకా ఎంతసేపు? అద్భుతంగా ఉంది. నీకు దొరికిందా? యా ఐ గాట్ ఇట్. ఏ జఫ్ 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 జఫ్, ఇలా చూడు. ఇలా చెయ్యాలి ఫోటోగ్రఫీ అంటే. ఓ అది అమేజింగ్. ఓ, అక్కడ సీల్ పీసెస్ ని మీకు తెలిసే చూడండి. ఇవన్నీ చాలా కొద్ది మందికే దొరుకుతుంది చూడడానికి. అద్భుతంగా ఉంది కదా? టామీ, యాంకర్ డ్రాప్ చేయి. ఓకే కెప్టెన్, దాన్ని తీసుకోవాలా? ఓకే లేదు లేదు లేదు. టేక్ ఇట్. ఓకే. నువ్వు ఫోటో తీ. అది నా అది నా గర్ల్. గర్ల్ ఫ్రెండ్. కేర్ఫుల్. ఓ అది దూరంగా ఉంది. అది వస్తోంది. నీళ్ళలో పెడల్ చెయ్యి. అలాగే. యా, కేర్ఫుల్. కేర్ఫుల్గా ఉండు, చిన్న షార్క్లు చాలా కింద ఉన్నాయి. జాగ్రత్త. వాట్ ఇస్ దట్? లోపల షార్క్స్ చాలా ఉన్నాయి, కేర్ఫుల్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. యా, నో నో. ఐమ్ సారీ. సారీ. హే, ఇది నా గర్ల్ ఫ్రెండ్. సీరియస్ గా నువ్వు చేసింది బాలేదు. ఈ బోట్లో కామెడీకి చోట్లేదు. ఇది వేటాడే మూడ్లో ఉంది. నీకేమనిపిస్తుంది? మేము చేద్దాము. సరే కానీ. సరే రండి, నీళ్ళ లోపలికి వెళ్దాం. పోదాము. యా, లుక్, రా వెళ్దాం. వెట్ సూట్ వేసుకో. సో నువ్వు ఇది చేయగలుగుతావా? అవును, ఎందుకు ఉండకూడదు? తెలీదు. నార్మల్ వెలుగు తగ్గుతూ ఉంది. అది ఆటాడే రకము కాదు. నా గురించి వరీనా? హా, లాస్ట్ మంత్ ఎక్కడున్నావు? దాన వెనుక మంత్, ఇంకా వెనుక, ఓ ఇంకా దేవుడా, లాస్ట్ దీన్ని లాస్ట్ మళ్ళీ మంత్. మొదలెట్టుకో. బట్ నీకు తెలుసు నేను బాగున్నాను. నాకు అర్థమైందిరా. డోంట్ వరీ. హెల్ప్ చేయి. రా, హెల్ప్ చేయి. కమాన్. జాగ్రత్తగా ఉండు. ఓ అయ్యో పాపము. రా పదాము.
నన్ను కిస్ చేస్తావా ఏంటి? నీకు కావాలా? హా, ఇది కూడా నీకు తెలీదా? బాగా పుష్ చేయి. Try Try చెయ్యి. చేస్తున్నా. కాళ్ళని నేరుగా బయటికి తీ. కాళ్ళతో ఉండు, బాగా Dad. పుష్ చేయి. నాకు హర్ట్ అవుతుంది. నీకో విషయం తెలుసా? నాకు నీళ్ళలో వెళ్ళేకి ఇష్టం లేదు. కమాన్, ఎందుకు ఇలా నా ఆలోచిస్తున్నావు? ఐడియానా? నువ్వు తీసుకోవచ్చా? ఓకే, ఇది మన ఐడియా. ఓకేనా? షాక్ డైవింగ్ బాగుంటుందని నువ్వే చెప్పావు కదా, గుర్తుందా? అవును, నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను. ఇంకెప్పుడు నేను చూసేలే. నువ్వు నాతో పాటు సమయం గడపాలని చెప్పావు కదా. నువ్వు కేజ్ లోనే ఉండు. కిందకి వెళ్దాం. చాలా లేదు sharks లేదు, ఉంటాయి. నాకు ఇష్టం లేదు. ఓకేనా? నువ్వేమనుకున్నావు? నాకు కేజ్ లో వెళ్ళకి ఇష్టం లేదు. ఏంటి? నాతో పాటు సమయం గడపడానికి నీకు దొరికిన మంచి అవకాశం ఇది. గేమ్ ఆడొద్దు. ఏంటి కార్డ్? పాథటిక్. ఓ, నువ్వు భయపడ్డావు నువ్వు కదా? అందరికి ఈడియట్ ఉండొచ్చు, ఎవరు ఇంప్రెస్ కాలేదు. ఓరి నాయనో, నాకు 7 పిల్లలు, 3 భార్యలు, కానీ వీడు ఒక్కడే పనికి రానోడు. నువ్వేం చెప్పావు? పనికి రాని ఓడివి. నువ్వు క్యాన్సర్ తో చనిపోతున్నావని ఇలా యాసల్ లాగా ఆడొద్దు. ఏంటి? ఏం చెప్పావు? క్యాన్సర్ తో చనిపోతున్నా. నువ్వు అది చెప్పావా? మీ అమ్మ, అవును, తనని నిజంగానే ప్రేమించాను, కానీ తను నా డబ్బుని మాత్రమే చూసింది. రేయ్, నీకు గుడ్ లక్ చెప్తున్నాను. నీకు ఇష్టమైన చోటికి వెళ్ళు. నువ్వు ప్రిటెండ్ చేయొద్దు. నీకుండేది 3 months మాత్రమే. అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు బెటర్ అవ్వచ్చు. నువ్వు క్యాన్ బి ఏ బెటర్ ఫాదర్. నేను మంచి తండ్రి కాదా? ఇంకా ఏం కావాలి? అర్థం కాలేదా? You can't be more నాకు better, అర్థమైంది. you వదిలేయ్. నాకు బెటర్ కంటే బెటర్ గా కావాలి. నేను పేషనట్ గా ఉండాలి. ఇప్పుడు మనం డైవింగ్ చేయబోతున్నాం. నువ్వు Hey, come on. డాడ్, నాకు అక్కడికి వెళ్ళకి ఇష్టం లేదు. నీ No, చేతిని Dad, సరిగ్గా ఎందులో పెట్టు. listen to me, no. ఓ ఈ గైస్ చేతిని గైస్ గైస్ పెట్టమన్నాను. కూల్ ఇట్ హే, కూల్ ఇట్. నీకేం కావాలి? ఆ? నీకేం కావాలి? ఆ? నువ్వెందుకు ఫ్యామిలీలోకి వస్తున్నావు? నీకు ఎంత ధైర్యం? హేయ్! నువ్వు నన్ను కొట్టావా? నువ్వు నన్ను కొట్టేశావు. దాన్ని తోయడం అంటారు. నాకు నిన్ను కొట్టాలని లేదు. జస్ట్ కామ్ డౌన్. రా రా, దీన్ని తప్పుగా తెలుసుకోవద్దు. ఆ, నాకు సిగరెట్ ఇచ్చి నువ్వు తప్పించుకున్నావు. నేను చెప్పాను నేను కోపిష్టి అని. ఫిన్స్ ని చూసి ఎగ్జైట్ కాకండి. మీరు ఏం చెయ్యాలో బాస్ మీకు చెప్తారు. ఓకే, నేను లాక్ చేస్తున్నాను. ఓకే కదా? కిందకి వెళ్తున్నారు.
ఓకే 1 మినిట్ కమ్ ఆన్ హోల్డ్ ఆన్. అవుట్ అవుట్ పట్టుకున్నాను. ఓకే ఐఎమ్ ఫైన్. ఆల్ రైట్. మీ సమస్య ఏంటి? నన్ను ఒంటరిగా వదలండి. నేను కేజ్ లో ఉండు అని చెప్పాను. కేజ్ లో ఏ పార్ట్ అని మర్చిపోయావా? ఏయ్ ప్రశాంతంగా ఉండు. ఏం కామ్ డౌన్, ఇది నా బోటు. ఏయ్ ఇది ఒక సూపర్ అయిన డైవ్. హై ఫై. నువ్వు చావాలంటే చచ్చిపో, మమ్మల్ని ఎందుకు లాగుతావు? నీ ప్రాబ్లం ఏంటి? ఉండు ఇక్కడ చూడు, బానే ఉన్నాను. యా నాకు ఏమీ కాలేదు. నాకు టెన్షన్ పెట్టకు. కేజీ వదిలి బయటికి వెళ్ళాలనుకున్నాను, అదే విధంగా ఓకే బయటికి టామీ, వెళ్ళాను. యాంకర్ ని పుల్ చేయి. అలా ఇక్కడి చెయ్యకు నుంచి. టామీ. టామీ ఒక నిమిషం. వి ఆర్ డన్. విను, అయ్యింది. సమాధానంగా ఉండు, ఎవరికి ఏం కాలేదు. థ్యాంక్ యూ జెఫ్. కేజ్ నుంచి బయటికి వెళ్ళి డైవ్ చేయడానికి నేను ఎంత డబ్బైనా మీకు ఇస్తాను. నీ బాయ్ ఫ్రెండ్ అందుకు ఒప్పుకొనే నన్ను తీసుకువచ్చాడు, అవును కదా? నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడా? అవునని చెప్పు నేను జెఫ్. బాయ్ ఫ్రెండ్ అని ఎప్పుడు చెప్పలేదు. కమాన్ ఈ ఓ, విషయాన్ని నేను ఎప్పుడూ ఫన్నా? boyfriend చేయకండి. చెప్పలేదు. ఇలా చూడండి, నా దగ్గర వాడిని text కేజ్ ఉంది. నుంచి బయటికి తీస్తానని నువ్వు చెప్పావా? నువ్వు చెప్పావా చేయొచ్చని? ఓ ఏంటిదంతా? ఏం జోక్ చేస్తున్నారా? ఇది చూడు, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ నుంచి వచ్చింది, అర్థమైందా? హే ఇక్కడ ఏం జరుగుతోంది? నీకు చాలా పెద్ద థ్యాంక్స్. పెద్ద ఉపకారమైంది. యా కానీ ఇది ఒక మంచి డైవ్. నేను చాలా ఎంజాయ్ చేశాను. నువ్వు ఏం చేస్తున్నావు? బుర్రలో ఏదైనా ఉందా లేదా? నాకు అర్థం కావట్లేదు. నీ ప్రాబ్లం ఏంటి? అది నువ్వు చాలానే ముందు ఎంతో wrong. మందిని కేజ్ నుండి బయటికి తీసుకెళ్ళావుగా. తను మెంటలోడే కానీ డబ్బు ఇస్తున్నాడు. బికాజ్ నువ్వు వాడికి నేను చేయొద్దు అని చెప్పిన పనులను చేసి చెప్పావు. కానీ ఆఫ్ కోర్స్ నువ్వు చేయగలవు. నీ దగ్గర ఉందది. అది నా దగ్గర ఉంటే ఇలా కెమెరా పెట్టుకుని తిరిగేవాడిని కాదు. ఆల్ రైట్, నేను షార్క్ విస్పరర్ లో ఉన్నా. అవును. లెజెండ్ ఆఫ్ ద డీప్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏం నిలపాలి? నన్ను డబ్బుల కోసం యూజ్ చేయొద్దు. అదేం తెలుసా? నువ్వు అలా నన్ను అనుకుంటున్నావా? వదిలి ఒక జీన్ ఫ్రాన్సిస్ వీడియో చేసావా నువ్వు? ఒకటి, జస్ట్ ఓ వన్. నేను చేస్తున్నాను అదే అనుకుంటున్నావా? అవును, బ్రడీస్ మనీ హర్ట్ చేయలేదు. బ్రాడీ డబ్బంతా ఆల్రెడీ నీ బ్యాంక్ అకౌంట్ లో ఉంది. అవన్నీ నీదే. నాకు దాని నుంచి 1 రూపాయి వద్దు. దానివల్ల నాకేం కాపం లేదు. అర్థమైందా నీకు? ఐ లవ్ యూ. ఎప్పటికైనా నేనేం చేసినా నీకు సహాయం చేయడానికి, నిన్ను సంతోషంగా ఉంచడానికి. కానీ ఏం పని చేయలేదు. నేను ప్రయత్నం చేసేవాడిని, నిజంగా ప్రయత్నం చేసేవాడిని. ఇంకోలా చెప్పాలంటే నువ్వు అసాధ్యం. ఇంకేం తెలుసా? ఏంటి? It's over. అయిపోయిందా? Yes. సరే అర్థమైంది. Fine. ఇవన్నీ చెడ్డ ఐడియాగా మారిపోయింది. నా తప్పే. తిరిగి వెళ్ళిపోదాం. వినపడిందా? తిరిగి వెళ్ళాలి. తీరం ముట్టగానే నువ్వు నన్ను చూడవు. ఐ ప్రామిస్, నువ్వు నన్ను చూడవు. వెళ్దాం పదండి. స్టార్ట్ ద ఇంజిన్ కెప్టెన్. ఏంటి ఇప్పుడేంటి? Let's go. ఎక్కడికి వెళ్ళేది? Let's go near the sharks. Come on. Let's go. విను విను విను. ముందు ఆ రచడం ఆపు. నేను ఒక కుక్క కాదు, ఒక మనిషిని. సెకండ్లీ ఇది నీ పోర్ట్. నీకేం కావాలో అది జరగాలి. వెళదాం. నీకు వెళ్ళాలిగా, వెళదాం. తిరిగి వెళ్ళిపోదాం. టామీ, కేస్ తీసుకురా. మనం తిరిగి వెళ్తున్నామా? లేదు, ఇంకా ఏం చేయబోతున్నాం? వాడు పెద్దవి చూడాలంట. వాడికి పెద్దవి చూపిద్దాం. ఓ గాడ్, ఓ వావ్, ఇంకా చాలా ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఉంటాయో అక్కడ విన్ని తోసేయండి. ఎక్కడికి వెళ్తున్నాం? షార్క్ alley. కేప్ చుట్టుపక్కలనా? నార్త్ వెస్ట్ లో 40 knots వేగంతో గాలి రేపుతోంది. నేనేమంటున్నానంటే సముద్ర తటం ఇచ్చే ప్రొటెక్షన్ వదిలి వెళ్ళిపోతే చావు బ్రతుకుల ప్రశ్నలు వస్తాయి. మేము హ్యాండిల్ చేయొచ్చు. ఆట ఇప్పుడే మొదలు కాబోతోంది బేబీ. సో వీడు చాలా పెద్ద డబ్బులు ఇస్తున్నాడు. Let him see big sharks. వాడు డబ్బులకి వర్త్ అవ్వాలా. ప్రారంభిద్దాం. Let's do it. యా కమ్ ఆన్. ఓ డూక్ నీళ్ళని ఎంజాయ్ చేస్తున్నాడు. కమాన్ కమాన్ కమాన్, పట్టుకో.
కమన్ కమన్ కమన్, పట్టుకో 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 పట్టుకో. అన్నీ ఒకటిగా కలిసాయి. స్టక్ అయిపోయిందా డ్యూడ్? ఇరుక్కుపోయింది. స్లిప్ లైన్. టామీ యా. టామీ టామీ ఏంటి? ఈ స్టీరింగ్ కదలట్లేదు. యా, 1 నిమిషంలో వస్తాను. లేదు ఇప్పుడే వచ్చి చూడు ప్లీజ్. నువ్వు ఇక్కడికి ఇప్పుడే రావాలి, త్వరగా. మెల్లగా చెప్పండి అయ్యా, ఎందుకు అరుస్తున్నావు? ఏం చేస్తున్నావు? 1 నిమిషం ఉండండి, చెప్తాను. కనిపెట్టావా? హే, హైడ్రాలిక్ లైన్ కట్ అయిపోయింది. ఈ బోట్ ని సరి చేయడానికి నేను డబ్బులు ఇచ్చానే. ఇది ఓల్డ్ బోట్, ఇలా జరుగుతుంది. ఫిక్స్ చేసావనుకున్నాను. ఓకే, అలా అయితే ఏం చేద్దాం? ఇప్పుడు స్టీరింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. అది సరి చేసావా? యా యా, దీన్ని ఓసెస్ పెట్టి రీప్లేస్ చేసి సరి చేయొచ్చు, కానీ అందుకు సమయం పడుతుంది. మాన్యువల్ గా చేద్దాం. ఏంటి? కేట్, మేము మాన్యువల్ గా స్టీర్ చేద్దాం. టిల్లర్ తీసుకో, టిల్లర్. యా యా, ఉండండి, 1 నిమిషం ఆగు. నువ్వు దీన్ని సరి చేస్తావా? యా యా, నేను ట్రై చేస్తా, చూద్దాం ముందు. అదేంటి? టామీ, మేం బాగుంటాం కదా. మనం సమస్యల్లో ఇరుక్కున్నాం. దీన్ని ధరించు. వద్దు వద్దు, నేను ధరించు. బాగున్నా. కమాన్. నాకేమీ కనపడలే. చెప్పు. హార్ట్ స్టాపర్, రాక్ పై పోతున్నాము. నిజంగా నాకేం కనపడడం లేదు. కేట్, గుడ్ జాబ్. థ్రాటిల్ జాగ్రత్త. నో, దానిపై పోవాలి. హియర్ వి గో. ఓహో, ఇలా నువ్వు ముందే చేసిండావా? అవును, ప్రాత జన్మలో. టామీ, స్టార్బోర్డ్ చెక్ చేయి. యా. ఎంత డీప్ ఉంది? మేము ఎలా చూసేది? చాలా లోతుగా ఉంది. ఎంత షాలో? షాలో అంటే 3 మీటర్స్. చెక్ చేద్దామా? ఓ, ఇప్పుడు ఓకే, 10 మీటర్స్ ఉంది. గుడ్. టామీ, టిల్లర్ కి తిరిగిరా. స్టార్బోర్డ్. స్టార్బోర్డ్. అర్థమైంది. ఇది ఎలా ఉంది? గేట్, స్టీరింగ్ ని ఫిక్స్ చేసాం. ఇప్పుడు కంట్రోల్ చేయొచ్చు. గుడ్. స్ట్రైట్. వచ్చింది, మంచిది. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అన్ని బాగుంటుంది. బాధపడకు, సరైపోతుంది. అయితే లేదు. బాధపడకు. ఫైన్ ఫైన్. ఏ, 1 నిమిషం. నీ దగ్గర క్షమాపణ అడగాలి. ఐఎమ్ సారీ. మీ బాధ నాకు తెలుసు. అంతా మీ ఫ్రెండ్ వల్లే. నేను నా ఫ్రెండ్ని ఎవరెస్ట్లో కోల్పోయాను 2008లో. అతను నా వెనకే రోప్ పట్టుకొని ఉన్నాడు. ఇంకా వాడి జ్ఞాపకాలున్నాయి. ఎంత సమయం పడుతుంది? నాకు తెలీదు. 1 hour, 1.5 hours. మేబీ మోర్. చూద్దాం. Hey, I'm sorry.
నీళ్ళు వెళ్తున్నామా? షార్క్స్ చూడాలా కదా నువ్వు? బోట్ పైన జస్ట్ జంప్ చేసేది కాదు. పెద్దది కింద ఉంది కదా. 20 footers. Come on, నీ ధైర్యం అంతా చూపించేకి ఛాన్స్ రా. ఎంత పెద్దగుంది చూద్దాము. Come on, let's go. సూట్ వేసుకో. We're going in. ఓకే. ఇక్కడికి వచ్చి చూడండి. 1 2 3. Let's go. Come on everybody, still up. ఒక Get it నిమిషం. up. మనం ఆటలాడడానికి వెళ్ళట్లేదు. టైం లేదు దానికి. షార్క్ చూస్తే స్నౌట్ నుంచి దాన్ని కొట్టండి. You'll be good. యా, అర్థమైంది. కానీ నేను ఒకటి చెప్పనా, ముందు కేజీలోకి వెళ్తే బాగుంటుంది కదా. ఇప్పుడు కేజ్ లో వెళ్ళాలా? నేను అనుకుంటున్నా మీరు Come on, Dad, వెళ్ళి swim చేయండి. Out of the cage. లేదు, మీరు ముందు వెళ్ళి సేఫ్ అని చెప్తే అప్పుడు బయటకు వస్తాం. నీకు ధైర్యం ఏమైంది? ఫుల్ కరేజ్ గా ఉంటివి. అప్పుడు చెప్పావుగా కేజ్ బయట నేను స్విమ్ చేయాలని. కేజ్ లోపల ఉన్నప్పుడే నా ధైర్యం అంతా. కానీ బయట చెప్పాలంటే అది లేదు. కేజ్ లోకి వెళ్ళండి. లెట్స్ గో. ఆల్ డన్ డాడ్. థ్యాంక్ యూ సన్. వెళ్దామా? ఓకే, డ్రీమ్ లోకి వెళ్దాం. నా కోసం వెయిట్ చేయి. అసాధ్యం. నేను చెప్పినట్టు అసాధ్యం. నా కోసం వెయిట్ చేయమన్నానుగా. ఇబ్బంది ఏంటి వెయిట్ చేయడంలో? పిచ్చంటే ఇదేనేమో. రండి అందరూ. లెట్స్ గో. హే, గుడ్ లక్. ఓకే, రెడీ? యా, రెడీ. మీరు లోపలికి వెళ్తున్నారు. స్టడీగా ఉండాలి. మిమ్మల్ని కట్టేసాం. మీరు ఇప్పుడు ఓకేనా? అలాగే ఉండండి. నేను కిందకి తీసుకెళ్తాను. ఎక్కడ వెళ్తున్నాము? లాక్కు వెళ్తోంది. నేను వెళ్ళి యాంకర్ ని చెక్ చేస్తాను. బాగే ఉందా? షిట్. ఏమవుతుంది ఇక్కడ? యాంకర్ ని లాక్కెళ్తోంది. బోటు కెరటాల లోపలికి వెళ్తోంది. కేజీని వెంటనే బయటికి తీయాలి. రోప్ ని లాగడానికి నాకు సహాయం చేయి. అర్థమైంది. కమాన్ మ్యాన్, ఏం చేస్తున్నావు నువ్వు? స్టక్ అయిపోయింది. గియర్స్ లో పని చేయట్లేదు. ఇదే పరిస్థితిలో కెరటాల్లోకి వెళ్తే బోర్లా పడుతుంది. ఏమి? వెంటనే ఎంజిన్ ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయింది.
త్వరగా రా, లోపలికి వచ్చి కూర్చో. ఇంతకు ముందు బోట్ ని నడిపావా? నా ఐప్యాడ్లో. ఓకే. ఇది ముందుకు వెళ్ళడానికి, ఇది వెనక్కి రావడానికి. సింపుల్, గుర్తుందా? యా. ముందుకు వెళ్ళంటే ముందుకు వెళ్ళాలి, వెనకని చెప్తే వెనక్కి రావాలి. నీకు వినిపిస్తుందా? కనిపిస్తున్నానా నేను? నాకు వినిపిస్తోంది. కమాన్ టామీ, చెప్పు బయట ఏం జరుగుతుంది? మన కెరటాల్లోకి వెళ్ళకుండా బోట్ ని తిప్పాలి. కెరటానికి తగ్గట్టు బోట్ ని తిప్పాలి. మనం కెరటాల్లోకి వెళ్తున్నాం. కమాన్ జై, కమాన్. ఇంకా ముందుకి రా. అటెండ్ చేస్తున్నాను నేను. ఇంకా పవర్, ఇంకా పెద్ద కెరటం వస్తుంది. ఆపు. కేప్ పాయింట్ లో అడిగి చూస్తారా? ఆ ఏరియా నుంచి కాల్స్ రాలేదు. నాకు తెలుసు మీకు ఏ కాల్ రాలేదని. అయితే ప్లీజ్ సెండ్ సమ్వన్ ఇమిడియట్లీ దేర్. నాకు తెలుసు, ఫీల్ చేస్తున్నాను, ఏమో అయింది. సరే, నా కొలీగ్ తో చెక్ ఓ, చేస్తాను. తెలుసు. డిస్ట్రెస్ కాల్స్ లేకుండా హెలికాప్టర్స్ ని నేను మీ పంపలేము. సుపీరియర్ తో మాట్లాడొచ్చా? మా సుపీరియర్ దీని గురించి చెప్తారు మేడం. నేను అలా అనుకోలేదు. మీరేం చెప్తున్నారు? ఎవరినైనా అక్కడ పంపండి, పంపాలి. ఆ బోట్ పేరేంటి? VOLANTE, ఓలాంటి. సరే, నా ఇంకోసారి అన్ని చెక్ చేపిస్తా. ప్లీజ్. యాంకర్ ని బయటికి తీయడానికి ప్రయత్నించాం, కానీ వీలు కాలేదు. తెలియట్లేదు, నాకు చలిగా ఉంది, నా చేతిలో స్పర్శ లేదు. లూక్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. Come on. Come on. Okay. Hang on. Hang on. నా శరీరంలో కూడా స్పర్శ లేదు, నేను నిల్చోలేకపోతున్నాను. Ah.
టేక్ ఇట్ ఈజీ. నేను పట్టుకున్నాను, మీరు బ్యాక్ స్విమ్ చేయాలి. బోట్ పైకి వెళ్ళండి, నీళ్ళ నుంచి బయటికి రండి. ఏమైంది? యాంకర్ లాక్కుపోయింది. లూక్ ఎక్కడా? తెలీదు. నా కొడుకు ఎక్కడా? వాడెక్కడా? బోట్ పడిపోతున్నప్పుడు అతను లోపల ఉన్నాడు. చెక్ చేస్తా. నేను వస్తా. హ్యాంగ్ ఆన్ చేయొచ్చా? నాకు తెలీదు. టామీ, నువ్వు దొరికావు నాకు. నీళ్ళ నుంచి బయటికి రా. నేను ఒక షాట్ ని చూశాను. I can't find him. అతను ఒకవేళ కింద ఉంటాడా? బోట్ కిందకి వెళ్ళి చూద్దాం. Sir, పులిమా, you're thinking. లైఫ్ రాఫ్ట్ వెతకాలి. లైఫ్ రాఫ్ట్ దగ్గర వెళ్ళు. ఇక్కడ రక్తం ఉంది, నీళ్ళ నుంచి బయట ఉంటుంది. లూక్ అక్కడ ఉన్నాడు. టామీ, నన్ను చూడు లూక్. లూక్ చాలా చీకటిగా ఉంది.
వాడు దొరికాడు. I'm not able to swim. Can't anymore. Dad, help me. నా కాళ్ళకి కూడా స్పర్శ లేదు. వాళ్ళు అక్కడే ఉన్నారు, కొంత దూరమే. Dad, it's changed you, Dad. Dad, 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 come on, Dad, Dad. Somebody help me, Dad. టామీ! టామీ! లే! టామీ! టామీ! ఓ! నాతో మాట్లాడు. ఏమైంది నీకు? టామీ! లేదు. టామీ! Tommy!
నాకు గుర్తుండే వరకు నేను షాక్స్కి అట్రాక్ట్ అవుతుంటుని. అవి చాలా అమేజింగ్ అండ్ మిస్టీరియస్ అనిమల్స్ ఆన్ అర్త్. లాస్ట్ ఇయర్ జెఫ్ మరి నేను ఫీమేల్ గ్రేట్ వైట్ షార్క్ గ్యాన్స్ బై సౌత్ ఆఫ్రికాలో స్పాట్ చేశాము. అది స్వామ్ చేసేటప్పుడు మేము ట్రాక్ చేశాము 11,000 కిలోమీటర్స్ 99 డేస్లో. ఇది నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో. ఇంత డేంజర్స్ అన్ని ఉండి కూడా ఈ జర్నీలో ఇంత డిఫికల్టీస్ ఉండి ఇంత దూరం కూడా ఉండి అంతంలో అది ఎక్కడి నుంచి వచ్చి అక్కడే వెళ్ళిపోయింది. అంతంలో చుట్టూ తిరిగి ఇంటికి వెళ్ళింది.